ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు రాష్ట్ర మంత్రులు. గత బీఆర్ఎస్ సర్కార్ యువతను, నిరుద్యోగులను, విద్య, ఆరోగ్య వ్యవస్థల్ని పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు మంత్రులు. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రస్తుతం వర్షాలు తగ్గే వరకు అధికారులు అలర్ట్ గా ఉండాలన్నారు మంత్రులు. ఇచ్చిన మాట ప్రకారం ప్రజాప్రభుత్వం నిర్వాసితులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. హైదరాబాద్ సైబర్ గార్డెన్లో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఉద్యోగ నియామక కార్యక్రమంలో పాల్గొన్నారు బట్టి విక్రమార్క. యాదాద్రి పవర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు టీజీపీఎస్సీ ద్వారా ఎన్నికైన డివిజనల్ అకౌంట్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందించారు. ఉద్యోగాలు పొందలేని వారికి రాజీవ్ యువ వికాసంతో ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. ఒక పక్కన విద్యార్హత కలిగి ప్రవేశ పరీక్షల ద్వారా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, లేకపోతే ఇతరత్రా ఉన్నటువంటి రిక్రూట్మెంట్ వ్యవస్థల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే ఆ ఉద్యోగ అవకాశాలు పొందలేనటువంటి నిరుద్యోగ యువతి యువకులకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించడం కోసం రాజీవ్ యువ వికాసం అని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకం ద్వారా పెద్ద ఎత్తున మనం ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసింది. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. విమర్శలు, ప్రతి విమర్శలు కాకుండా అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 75 హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు మంత్రి దామోదర. ఆ తర్వాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించారు. విద్యార్థులు కావాలి, నైపుణ్య శిక్ష అందివ్వాలి. అప్పుడే మన తెలంగాణ సమాజానికి న్యాయం తీసుకోవాలి. కేంద్రంలో బీజేపీ 10 ఏళ్లుగా నియంతృత్వ పాలన చేస్తోందని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ఏఐసీసీ పిలుపులో భాగంగా సిద్దిపేట జిల్లా చెంచల్ చెరువుపల్లిలో జై పాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం. ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, మహాత్మా గాంధీ గారి చరిత్ర, స్వతంత్ర పోరాటము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, భవిష్యత్ ఏ విధంగా మనం అభివృద్ధి కావాలి, తెలంగాణలో గుర్తింపబడినటువంటి పౌరులుగా ఏ విధంగా మన బాధ్యతలు ఎదగాలి అనేటువంటి ఆలోచనకు రావాలని మీ పాఠశాల రాగానే గాంధీ గారి బొమ్మ చూసుకొని ఇప్పటి నుంచి కొంత మార్పు నేర్చుకోవాలనే తపన, జరుగుతున్న పరిణామాల పట్ల ప్రతిదీ కూడా మీకు ఐడియా ఉండాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నవమి వేడుకల సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మిథిలా స్టేడియంలో జరిగే నవమి వేడుకలను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి. స్వామివారి ప్రసాదం, ముత్యాల తలంబ్రాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. స్వామివారి కళ్యాణానికి సీఎం రేవంత్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకొని వస్తున్న తరుణంలో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు తుమ్మల. ఆనాటి అయోధ్య కంటే కూడా భద్రాద్రి రామ కళ్యాణమే ఈ ప్రపంచానికి, భారతదేశానికి తలమాని. శ్రీరామనవమి అంటే గుర్తొచ్చేది భారతావనిలో భద్రాద్రి. అందుకని ఆ రాముడి దయ వల్ల, ఆ రాముడిని అడగాడినటువంటి ఈ ప్రాంతం ఈ కళ్యాణ మహోత్సవానికి సర్వసన్నద్ధం అవుతుంది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అలర్టుగా ఉండాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జిల్లాల్లో వడగళ్లకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డుకు రైతులు తెచ్చిన పంటలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలన్నారు తుమ్మల. మార్కెట్లో కొనుగోలు చేసిన పంటను జాగ్రత్తగా గోదాములకు తరలించాలని మార్క్ఫెడ్ అధికారులను ఆదేశించారు.